BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని ఉరఫ్ గుట్కా నాని అన్న. ఆరోగ్యం ఎలా ఉందన్నా? నువ్వు గుడివాడలో ఓడిపోయిన వెంటనే ఒకసారి బయట కనిపించి తెలుగుదేశం వాళ్ళ నుంచి నన్ను కాపాడండి అయ్యా అని పోలీసులకు మొరబెట్టుకున్నావు. పులిలాంటి మా అన్న ఇలా బేలగా మాట్లాడుతున్నాడా ఏంటా నేను బాగా ఫీల్ అయ్యానన్నా. ఆ తర్వాత నువ్వు మొన్న జగన్తో మీటింగ్ జరిగిన తర్వాత నువ్వు మీడియాతో మాట్లాడుతూ నీదైన స్టైల్లో అవాకులు చవాకులు పేలావు. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నువ్వు మారిపోయావేమోనని అప్పుడు దాకా భయపడిన నాకు నువ్వు మొన్న పీకుతాడా వెధవలు అని నీ స్టైల్లో రెచ్చిపోవడం చూసి చాలా ఆనందం కలిగింది. మా కొడాలి నాన్న ఏంటి మారడం ఏంటి? నువ్వు అసలు మనిషివైతే కదా మారడానికి. నువ్వు మనిషివి కాదంటే ఏ పశువు అన్న అనుకోకన్నాయి. నా దృష్టిలో నువ్వు మనిషివే కాదు, దేవుడివి. ఈ నారా లోకేష్ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ప్రారంభమైపోయిందన్న. మీ పార్టీ ఆఫీస్ని కూల్చేయడంతో శుభారంభం చేశారంటే ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందన్న. ముఖ్యంగా నా భయం నీ గురించే అన్న. నిన్ను డ్రాయర్ మీద గుడివాడ వీధుల్లో నడిపించే బాధ్యత తనదని నారా లోకేష్ ఆల్రెడీ ప్రకటించాడు. మొదట్లో లోకేష్ కామెంట్లని లైట్గా తీసుకున్నా కానీ పరిస్థితి చూస్తుంటే లోకేష్ చెప్పింది జరిగేట్టుందన్న. జరగబోయేది ఆపే పరిస్థితి ఎలా కనిపించడం లేదు కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదన్నా. ఆ జాగ్రత్తలు చెప్పడానికే నీకు ఈ లేఖ రాస్తున్నా. త్వరలో నువ్వు గుడివాడ రోడ్ల మీద డ్రాయర్తో నడవడం ఖాయం కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా నువ్వు కొత్త డ్రాయర్లు కొనుక్కో అన్నా. ఎలక్షన్ల హడావిడిలో పడి డ్రాయర్లు కొనుక్కున్నావో లేదో, నిన్ను సడన్గా డ్రాయర్ మీద రోడ్డు మీద నిలబెట్టారనుకో, ఆ డ్రాయర్లు చితికిపోయి ఉన్నాయనుకో, చూడడానికి బాగోదు. అందుకని కొత్త డ్రాయర్లు కొనుక్కొని వాడుతూ ఉండు. ఎందుకంటే ఏ నిమిషంలో అయినా నువ్వు డ్రాయర్తో రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే నువ్వు కట్ డ్రాయర్లతో రోడ్డు మీద నడుస్తుంటే జనం చూడలేక చేస్తారు. అందువల్ల నువ్వు ఆ కట్ డ్రాయర్లు కాకుండా నిక్కర్ డ్రైవ్ డ్రాయర్లు కొనుక్కో. ఆ విధంగా గుడివాడ ప్రజలకు మేలు చేసినట్టు అవుతావు. సరే ఉంటానన్నా. త్వరలో నిన్ను గుడివాడ రోడ్ల మీద కేవలం డ్రాయర్తో నడుస్తావుగా, అప్పుడు నిన్ను కలుస్తాలే. బాయ్ బాయ్. ఇట్లు నీ అభిమాని.